నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి వెన్నెముకగా మహిళలు నిలుస్తున్నారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం త్వరలో జరగబోతోంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఇంకొల్లు మండలం ఇంకొల్లు గ్రామంలో ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. వృద్ధాప్య పెన్షన్లు లబ్ధిదారులైన లేళ్ల సింగమ్మ, అత్తులూరి రుక్మిణి వితంతు పెన్షన్, నర్రా వెంకటేశ్వర్లకు వృద్ధాప్య పెన్షన్ అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ సొమ్మును ఎలా వినియోగించుకుంటారని ఆరా తీశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆపరేషన్ చేయించుకున్నానని సింగమ్మ చెప్పడంతో తక్షణమే వైద్యాధికారులను పిలిపించి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. భర్త చనిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నానని, సొంత ఇల్లు లేక అద్దె కట్టుకుంటున్నానని చెప్పడంతో కలెక్టర్ స్పందించారు. రుక్మిణికి ఇంటి స్థలం కేటాయించి నిర్మాణానికి ఏఐవైఎఫ్ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 92 ఏళ్ల వృద్ధుడు వెంకటేశ్వర్లకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ టి చంద్రశేఖర్, డిఆర్డీఏపీడీ ఉప కలెక్టర్ లవన్న, మండల ప్రత్యేక అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడీ రమేష్ బాబు, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై విధించిన చెత్త పన్నును కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో 84 లక్షల టన్నుల చెత్తను తొలగించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి 1325,000 కోట్లు పెట్టుబడులు రావడం జరిగిందన్నారు. బాధ్యతతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. సిద్ధాంతపరంగా ముందుకు వెళుతున్నామని అన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు రావడం జరుగుతుందని అన్నారు. పంచాయతీ రంగంలో అభివృద్ధి జరుగుతుందని వివరించారు. రాయలసీమకు మంచి నీటిని ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే చెల్లించడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన 1600 కోట్లు బకాయిలు తీర్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. పొగాకు, మామిడి రైతులను ఆదుకున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజముద్రతో పట్టా పాస్ పుస్తకాలను ఇవ్వటం జరుగుతుందన్నారు. నాళ్ల చట్టం రద్దు చేయటం జరిగిందని, తద్వారా ఎంతో మందికి ఉపయోగం జరిగిందన్నారు. నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాల వలన విద్యా వ్యవస్థలో ముందుకు వెళ్లగలమని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సోలార్ రూఫ్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. అదేవిధంగా గంజాయి కట్టడి చేయటం జరిగిందన్నారు. 3 డివిజన్లుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయటం జరుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటం జరిగిందన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్, మోడీల ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. ఇప్పటి వరకు బాపట్ల 271 కోట్లు అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. అదేవిధంగా 197 కోట్లు సంక్షేమ పథకాలకు వినియోగించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లా ఎక్కడికి పోదని వైసీపీ శ్రేణులు బాధపడవద్దని అన్నారు. 2వ దశలో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల ప్రారంభం అవుతుందన్నారు. కార్యకర్తలను కలుపుకుని టీడీపీ పనిచేస్తుందని అన్నారు. అన్నదమ్ముల్లాగా జనసేన, బీజేపీ, టీడీపీ పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 జనవరి 1 రేపటి నుంచి బిగిన్ అవుతున్నది. అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోకి వెళ్ళిపోవటం మనందరికీ తెలుసు. 5 జిల్లాల కలయికతో బాపట్ల ఈరోజు ఉంది. ఈ 5 జిల్లాలు కూడా సెంటర్ పాయింట్గా బాపట్ల, చీరాల, పర్చూరు మధ్యలో ఈ బాపట్ల జిల్లా ప్రాంతంగా అట్లానే ఉంది. కానీ కొంతమంది దుష్ప్రచారం చేశారు. జిల్లా మార్చేస్తున్నారంట, జిల్లా కేంద్రాన్ని మార్చేస్తున్నారంట అని దుష్ప్రచారం చేయడం జరిగింది. నేను అప్పుడే చెప్పాను, జిల్లా కేంద్రం మార్పులు జరిగితే నా రాజకీయ జీవితం కూడా ముగుస్తుంది. జిల్లా కేంద్రం కోసం నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో, మంత్రివర్గంతో కూడా ఆల్రెడీ చెప్పి మాట్లాడాను. అటువంటిది ఏమీ లేదు, నువ్వు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇవ్వడం కూడా అప్పట్లో జరిగింది. ఆ భరోసాతోనే నేను ఆ మధ్యకాలంలో స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడే మీరు చూశారు, జిల్లా ఎక్కడికి వెళ్ళలేదు. బాపట్ల జిల్లా అలాగే
జిల్లాలో క్యాపిటల్గా ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుందో అది బాపట్లనే అలాగే పెట్టడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలవటం కూడా జరిగింది. ఈ జిల్లా సమస్య ఇంతటితో పరిపూర్ణమైంది. ఇక ఇది ఎప్పుడు స్టాండర్డ్ బాపట్ల జిల్లా, బాపట్ల హెడ్ క్వార్టర్గా ఈ 5 నియోజకవర్గంతో విరాజిల్లుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్నిటికీ మించి ప్రభుత్వం, ప్రజలు, అధికారులు అందరూ కలిసికట్టుగా మనం ఏం చేసామని 10 మందికి తెలియజేయాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. మరీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ ప్రజల్లో మమేకమయ్యి ఒక పండుగ దినంలాగా ప్రతి నెల పెన్షన్లు పంచిన కార్యక్రమం మీరందరూ చూశారు. 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్లు పంచిన ప్రభుత్వాన్ని మీరు చూశారు. 1వ తారీఖు టెన్షన్గా ఉదయం 10 గంటలలోపే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంచడం మీరు చూశారు. ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మీ అందరికీ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ విషయాలకు వచ్చేసి సూపర్ 6 పథకాలు ఇది చేశాం. అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమం చాలా బాగా జరుగుతూ ఉంది. దగ్గరగా 67 లక్షల మందికి తల్లికి వందనంలో మన విద్యార్థులకి సహాయం చేసాం. ఒకళ్ళుంటే ఒకళ్ళు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి మన తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని అందజేసాం. వాళ్ళకి మనకి ఏంటయ్యే తేడా అంటే ఒక్క బిడ్డకే ఇచ్చారు, 2వ బిడ్డకి చదువు అక్కర్లేకపోయినా పర్లేదు అన్నట్టు ప్రభుత్వం నిర్ణయాలు ఉండే. పాత ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి. ఆ బిడ్డ ద్వారా మన భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 అవ్వాలి. చదువే అన్నిటికీ మూలాధారం అని చంద్రబాబు నాయుడు తలంచడం, తల్లికి వందనం 100కి 100% ప్రతి బిడ్డకి అందేటట్టు చేయటం, అలా ప్రజలకి దగ్గర అయ్యి రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏదైతే ఉందో దీన్ని నిలబెట్టుకుని మన ఆంధ్ర రాష్ట్ర కుటుంబాల భవిష్యత్తును మార్చడం కోసం, ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేయటం కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయటం కోసం 2047 ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనకి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త, బాపట్లలో తెలుగుదేశం మద్దతుదారులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మరొకసారి మేము స్థాపించగలుగుతాం. ఈ 3 బాపట్ల జిల్లాలోని ఇంకొల్లులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, పర్చూరి శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావులు మొక్కలు నాటి వాటి సంరక్షణ, వాటి ఉపయోగాలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పథకం వృద్ధాప్య పెన్షన్ అని గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాళెం ఎంవి రాజుపాళెంలో వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. వృద్ధులకు స్వీట్స్ పంపిణీ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్ను 250 చొప్పున పెంచగా కూటమి ప్రభుత్వం ఒకేసారి 1000 రూపాయలు పెంచారని అన్నారు. వృద్ధులకు ఉదయాన్నే పెన్షన్లు అందించాలన్న శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ఆదేశాలతో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ షేక్ రబ్బానీ, షేక్ బహదూర్ బాషా, సయ్యద్ బషీర్, షేక్ సాబీర్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు 2025 డిసెంబర్ 31వ తారీఖే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. మరి పెన్షన్దారులు మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మరి అందరూ కూడా మన ముఖ్యమంత్రి వర్యుల్ని అభినందనలు తెలియజేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ తీసేశారన్నారు. వికలాంగుల పెన్షన్ అయితే తీయలేదు. గతంలో చూసుకుంటే అంగవైకల్యము 50% ఉంటేనే పెన్షన్దారులు అర్హుడుగా ఉండేవాడు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని 40% అంగవైకల్యం ఉన్నా కూడా వికలాంగుల పెన్షన్కి అర్హులని గుర్తించి 40%కే ఇచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే, అది నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. పెన్షన్లు అయితే తీయలేదు, పెన్షన్లని ఇంకా అర్హులని పెంచారు. కానీ ఇది అర్థం చేసుకోకుండా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.
అంతేకాదు 500 పెన్షన్ని 1000 రూపాయలు చేసినటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిదే. 1000 రూపాయల నుంచి 2000 చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. మరి గత ప్రభుత్వంలో చూస్తే 2000 పెన్షన్ని 3000 చేస్తానని చెప్పి వాళ్ళు 250 అమ్మయ్య 250 అని 5 ఏళ్ళు పట్టినటువంటి చరిత్ర వాళ్ళది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3000 పెన్షన్ని 4000 చేయటం, 3000 పెన్షన్ని 6000 చేసినటువంటి ఘనత ఒక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. చెప్పిన మాట ప్రకారంగా దశల వారీగా పెంచకుండా ఒకేసారి పెంచినటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాదు ఈ పెన్షన్దారులు వితంతువులు కానీ వృద్ధులు కానీ మరి వాళ్ళకి 4000 పెన్షన్ అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు. 48,000 అంటే 4 ఎకరాల మీద వచ్చేటువంటి ఆదాయము ఒక పెన్షన్దారులు వితంతువులు కానీ వృద్ధులు కానీ పొందుతున్నారు. అంటే ఒక 4 ఎకరాల ఆసామిని చేసినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా మన బాపట్ల నియోజకవర్గంలో మన శాసనసభ్యులైనటువంటి వేగేసిన నరేంద్రరాజు గారు కూడా కార్యకర్తలుగా అండగా ఉండండి మీరు అని మరి తెల్లవారుజామునే 5ంటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. మరి ఆదేశాల ప్రకారంగా మరి ఈరోజు మేము పంచాయతీ సిబ్బంది కానివ్వండి, సచివాలయం సిబ్బంది కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మేమందరం దగ్గరుండి మరి పెన్షన్ బాపట్ల పట్టణంలోని ఇస్లాంపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు జనవరి 1వ తేదీ నుంచి నూతన సంవత్సరం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందు 31వ తేదీన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అధికార యంత్రాంగంతో కలిసి గ్రామాలలో, పట్టణాలలో, వార్డులలో వార్డు అధ్యక్షులు, పంచాయతీ ప్రెసిడెంట్లు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు సాంబిరెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, బాపట్ల టౌన్ ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ కుమార్, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్, కారుమూరి ఆంజనేయ, భీమా కోటేశ్వరరావు, వార్డు ప్రెసిడెంట్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అబీదా అనే వ్యక్తి ఒక మహిళకి ఈరోజు కొత్తగా పెన్షన్ అలాట్ అయింది. నేను అడగకుండానే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఏంటమ్మా కొత్తగా పెన్షన్ వస్తుంటే ఇంత సంతోషంగా ఉన్నాం అంటే, ఏం చేయమంటారు సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను అప్లై చేస్తే 5 ఏళ్ళు కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగాను, మా పెన్షన్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ 3 నెలల క్రితం మళ్ళీ అప్లై చేశాను, మీకు పెన్షన్ వచ్చింది. మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని ఇప్పుడు మేము కోరుకుంటున్నాం. మరలా ఆయన ఆరోగ్యం బాగుండి మన రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మన జీవితాన్ని బాగు చేసే ఒక పెద్ద కొడుకుగా అనిపిస్తూ ఉన్నారు ఆయన. చాలా ఆనందంగా ఉంది నాకు అని తెలియజేస్తూ ఉంటే ఏమనిపిస్తున్నది అంటే, ఇటువంటి నాయకుల కింద నేను పనిచేయటం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కూడా కలిగిస్తూ ఉంది. దానికి తోడు ఇక్కడ అందరూ కూడా ఈ పెన్షన్ల కార్యక్రమంలో ప్రతి వీధిలో కూడా కూటమి సంబంధించిన, అది భారతీయ జనతా పార్టీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, ఆ పెన్షన్లు పంచే కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. పాలు పంచుకుని ప్రజల వద్దకు పాలన ఎలా ఉండాలి, ఇదివరకు ఒక్కసారి కూర్చోబెట్టి ఊరంతా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు పంచుతున్నాం, ఇది ఎవరో చేయలేదు, ఇది ఒక చరిత్ర అని ఆయన అప్పుడు చెప్పుకుంటూ ఉంటే, ఇది చరిత్ర కాదురా, మన బాధ్యత. ఈ బాధ్యతని మనం నెరవేరుస్తున్నాం. అదే బాధ్యతను మేము కంటిన్యూ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎలా పంచుతారు అంటే, వాలంటీర్ వ్యవస్థ కాదు, ఉద్యోగ వ్యవస్థ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పెన్షన్లు పెంచే కార్యక్రమం మన ప్రభుత్వం అంతా కలిసి చేద్దామని ఒక నిర్ణయం తీసుకుని ఉద్యోగస్తులన్నీ అన్ని డిపార్ట్మెంట్లు దానికి ఎలకేషన్ చేసుకుని 50-60 ఇళ్ళు సంవత్సరానికి ప్రతి నెల వచ్చి పంచే విధానానికి ఒక స్టాండర్డైజ్ చేసి
9ంటికల్లా పెన్షన్లు 100% పంచే పరిస్థితి. ఈరోజు ఇప్పటికే దగ్గర 94-95% పంచారని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే 97 to 98% ఈరోజు 10ంటికల్లా పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం, ఒక్క బాపట్లో కాదండి నేను చెప్పేది. ఈ పరిస్థితిలో ఒక టెక్నాలజీని ఒక ముందు చూపున్న వ్యక్తి చేసే ఒక ప్రక్రియ పని రూపంలో మేము చేస్తూ ఉండటం అనేది చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా మహిళలు నిలుస్తున్న వారిని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. స్థానిక ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో జరిగిన మహిళా రైతు సంవత్సరానికి సంబంధించిన గోడ ప్రతులను ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దాదాపు 50% ఆహార ఉత్పత్తికి వారే బాధ్యులన్నారు. వ్యవసాయ రంగంలో నిమగ్నమైన జనాభాలో 41% మంది మహిళలుగా ఉన్నారని అన్నారు. భారతదేశంలో పనిచేస్తున్న మహిళల్లో 80% మంది వ్యవసాయ రంగంలోనే ఉన్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో ఇంతమంది స్త్రీలు భాగస్వామ్యం కలిగి ఉన్నారని, 8% వ్యవసాయ భూములకే స్త్రీలు యాజమాన్యపు హక్కును కలిగి ఉన్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూములు కలిగి ఉన్న వారిలో కేవలం 14% మందే మహిళలు ఉన్నారని అన్నారు. మిగిలిన 86% మంది పురుషులు. వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను చాటి చెప్పడానికి ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిందన్నారు. వ్యవసాయ రంగంలో మహిళా సాధికారతను పెంపొందించి లింగ సమానత్వాన్ని సాధించడమే ఐక్యరాజ్య సమితి లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎంఎస్ బేగ్, అధ్యాపకుడు డాక్టర్ వినోద్, అరుణకుమారి, పద్మ, నాగలక్ష్మి, దాక్షిణ్య, భావన, వెంకటేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. వ్యవసాయ రంగంలో మహిళలది కీలకమైన పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తిలో దాదాపు 50% ఆహార ఉత్పత్తికి మహిళలే బాధ్యులు. అలాగే వ్యవసాయం చేస్తున్న వారిలో కూడా, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వారు కూడా 60% మంది మహిళలుగా ఉన్నారు. అయితే ఈ మహిళలకు ఈ భూములు యాజమాన్య హక్కు మాత్రం కల్పించబడలేదు. వారు వ్యవసాయ రంగంలో విశేషమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ కేవలం 14% భూములపైనే వారు యాజమాన్య హక్కు కలిగి ఉన్నారు. మిగతా 86% యాజమాన్య హక్కులు పురుషులకే. మరి ఈ అసమానతలు తొలగించడానికి, మరి ప్రపంచవ్యాప్తంగా మహిళా రైతు యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పడానికి ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఫుడ్ సైన్స్ కాలేజీలో చిన్న పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎంఎస్ బేగ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి వెన్నెముకగా మహిళలు నిలుస్తున్నారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం త్వరలో జరగబోతోంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.